Hello, good morning. This is Dr. Kandala Salai, Assistant Professor of Commerce, Government College, Kukutpalli. The subject which I am going to take in the today's class, in the today's lesson, is accounting standards. This particular subject, accounting standards, is for only BCom general people, those who are studying 5th semester. So BCom general people, the most of the colleges and the most especially in the government degree colleges become general courses in medium కాబట్టి మ్యాక్సిమం తెలుగులో వచ్చేటట్టుగా సో మీకు వీడియో లెసన్ కవర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో బీకామ్ జనరల్ 5th సెమిస్టర్ వాళ్ళకి మాత్రం ఈ సబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఎలెక్టివ్ ఫర్ బీకామ్ జనరల్ 5th సెమిస్టర్. Subject name is accounting standards. In Telugu we can say that Ganaka Shastra Pramana. And this accounting standards is 100 marks paper. In this 100 marks subject, you know very well, 80 marks is external examination and 20 marks is internal examination. So 80 marks external and 20 marks internal examination. So this is for only BCom 3rd year, 5th semester and general students only. So they can select as elective paper. And in this particular subject, there are actually 5 units are there. And those 5 units are 5 units, 5 unitలలో as per our university prescribed syllabus, in the first unit. So let me talk about first unit briefly. The first unit is introduction. ఫస్ట్ యూనిట్లో మొత్తం ఇంట్రడక్షన్ కవర్ అవుతుంది. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ టు బి రిక్వైర్డ్ టు కవర్ ది అబ్జెక్టివ్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ విత్ the comparison with IAS and IFRS. So IAS means Indian Accounting Standards. IFRS is nothing but International Financial Constructing Standards. అంతర్జాతీయ గణక శాస్త్ర ప్రమాణాలు అని మనం చెప్పుకోవచ్చు. So these are the topics which can be covered in unit number 1. And when we go to unit number 2, in unit number 2, the accounting standards which will start ఒరిజినల్ గా యూనిట్ నెంబర్ 2 నుంచి అంటే యూనిట్ 1 లో ఇంట్రడక్షన్ విషయ పరిచయం మాత్రం కవర్ అవుతుంది. యూనిట్ నెంబర్ 2 నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాక్చువల్ గా మొదలవుతాయి. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టోటల్లీ అప్ టు అవర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ 30 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ దేర్. గణక శాస్త్ర మొత్తం 32 రికగ్నిషన్ అంటే గుర్తుందని ఆ 32లో అప్ టు 29 వరకు మన సిలబస్ లో కవర్ అవుతాయి. ఈ 29 గణక శాస్త్ర ప్రమాణాలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక్కొక్క యూనిట్ లో కొన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్ ఆఫ్ దెమ్ స్టడీడ్ ఇన్ ద సింగిల్ యూనిట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ మీన్స్ సెకండ్ యూనిట్, in the third unit, and some of them in the 4th unit, and 5th unit is about Ind AS means Indian Accounting Standards గురించి మళ్ళీ ఒక ఓవర్ ఉంటుంది. సో అలాగే మనం కనుక సెషన్ లోకి వెళ్తే ఇప్పుడు యూనిట్ 1 ఇంట్రడక్షన్, నీడ్ అండ్ ఇంపార్టెన్స్, మీనింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎందుకు గణక శాస్త్ర ప్రమాణాలు అవసరం, గణక శాస్త్ర ప్రమాణాలు ఎన్ని రకాలు, సో దాంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఏంటి, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి అని ఇవి మనకు యూనిట్ నెంబర్ 1 లో కవర్ అవుతాయి. When we go to unit number 2, in unit number 2 AS1 to AS9 అకౌంటింగ్ స్టాండర్డ్ 1 నుండి అకౌంటింగ్ స్టాండర్డ్ 9 వరకు, సో AS1 నుండి AS9 వరకు యూనిట్ నెంబర్ 1 మీన్స్ యూనిట్ నెంబర్ 2 లో మనకు కవర్ అవుతాయి. Listen once again, 1 is only introductory part, విషయ పరిచయం మాత్రమే.
దాని అవసరం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎక్కడ వాడాలి, ఎలా వాడతారు, దాని యొక్క అవసరం, గణక శాస్త్ర ప్రమాణాల యొక్క అవసరం ఏంటి అని మాత్రమే మనకు యూనిట్ 1 లో కవర్ అవుతుంది. యూనిట్ 2కి వచ్చినట్టయితే AS1 to AS9 అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 1 నుండి అకౌంటింగ్ స్టాండర్డ్ 9 వరకు మనకు యూనిట్ నెంబర్ 2 లో కవర్ అయ్యేటటువంటి అంశాలు. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3కి వెళ్ళినట్టయితే AS10 to AS17 అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 10 నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్ 17 వరకు అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17 వరకు గణకశాస్త్ర ప్రమాణాలు 10 నుంచి 17 వరకు. ఇప్పటి వరకు ఆల్రెడీ మనం బ్రీఫ్గా నేను చెప్పాను 1 to 9 కవర్డ్ ఇన్ ద సెకండ్ యూనిట్. కాబట్టి 10 నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ యూనిట్లో 10 నుంచి 17 వరకు అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 10 నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్ 17 వరకు మనకు థర్డ్ యూనిట్ వస్తుంది. అంటే 10 ఈజ్ వీ కెన్ సే దట్ అకౌంటింగ్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించి 10తో మొదలైతే, అండ్ AS17 సెగ్మెంట్ రిపోర్టింగ్, సో విభజనకు సంబంధించినటువంటి రిపోర్టింగ్, విభజన ఖాతాలకు సంబంధించినటువంటి రిపోర్టింగ్, సెగ్మెంట్ రిపోర్టింగ్ వరకు మనకు థర్డ్ యూనిట్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చినట్టయితే AS18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూనిట్ లో 17 వరకు కవర్ అయింది కాబట్టి AS18 నుంచి ఫోర్త్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫోర్త్ యూనిట్ AS18 నుంచి అప్ టు AS28, 29 దీంట్లో వస్తుంది. ఎందుకంటే 30 ఉన్నప్పటికీ 28, 29 వరకు మాత్రమే మన పోర్షన్ లో మనం కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. కాబట్టి మన సిలబస్ ప్రకారంగా మనకు ఫోర్త్ యూనిట్ లో 18 నుంచి గణక ప్రమాణం 18 నుంచి సో AS29 వరకు దీంట్లో కవర్ అవుతుంది. ఇక లాస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చినట్టయితే ఈ ఫిఫ్త్ ఎస్పెషల్లీ మనకు IND-AS అని అవుతుంది. IND-AS అని అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కు సంబంధించింది. సో IND-AS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ కు సంబంధించింది మనకు ఫిఫ్త్ యూనిట్ లో చూసినట్టయితే యూనిట్ లో కవర్ అవుతుంది. సో అగైన్ ఫిఫ్త్ యూనిట్ IND-AS లో సో వి సో ఇంట్రడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ IND-AS అండ్ లిస్ట్ ఆఫ్ IND-AS అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెంట్, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అండ్ రోడ్ మ్యాప్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ IND-AS. సో ఫర్ ఇంప్లిమెంటేషన్ IND-AS ఇంప్లిమెంట్ చేయడానికి రోడ్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనకు 5వ యూనిట్ లో 5th యూనిట్ లో సో కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వన్స్ అగైన్ మళ్ళొక్కసారి మనం జాగ్రత్తగా విన్నట్లయితే చూసుకోండి. సో వాట్ ఎవర్ యాక్చువల్లీ యూనిట్స్ ఆర్ దేర్, ఏవైతే మనకు 5 యూనిట్లు, ఆ 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ వాట్ ఆర్ యాక్చువల్లీ స్టాండర్డ్స్ ఆర్ దేర్, గణక శాస్త్ర ప్రమాణాలు అవి ఏంటివి అనేది మనకు ఫస్ట్ యూనిట్ లో. వెన్ వి కమ్ టు సెకండ్ యూనిట్ కి వచ్చినట్లయితే సో AS1 to AS9, AS1 నుంచి AS9 వరకు మనకు 2వ యూనిట్ లో కవర్ అవుతుంది. సో యూనిట్ కి వచ్చినట్టయితే AS10 నుంచి AS9 వరకు, సో ఫ్రమ్ AS10 to up to AS7 వరకు థర్డ్ యూనిట్. అండ్ ఫోర్త్ యూనిట్ కి వచ్చినట్టయితే సో AS18 నుంచి AS28, 29 వరకు మనకు కవర్ అవుతుంది. సో 32 వరకు ఉన్నప్పటికీ సో 28 వరకు 29 వరకు మాత్రమే మన సిలబస్ లో కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఇక లాస్ట్ లో సో కొన్ని టెక్స్ట్ బుక్లలో మీకు అప్ టు వరకు ఇచ్చారు, కానీ మన ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ ప్రకారంగా చూసినట్టయితే ద లాస్ట్ యూనిట్ కవర్స్ IND-AS. సో IND-AS అని చెప్పుకోవాలి. IND-AS is nothing but ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్, భారతీయ గణక శాస్త్ర ప్రమాణాలు. ఈ భారతీయ గణక శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వచ్చినాయి, సో వాటి ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి పరిధి, వాటి అవసరము, తర్వాత సో ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ IND-AS. మనము భారతదేశంలో IND-AS అంటే భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలు కనుక మనం సో ఇంప్లిమెంట్ చేయడానికి రోడ్ మ్యాప్ ఏంటి, ఇది మనకి యూనిట్ 5 లో కవర్ అవుతుంది. సో ఆల్ దీస్ 5 యూనిట్స్ లో అండ్ టుడే యాక్చువల్లీ సో
సో ఫస్ట్ టాపిక్ మీన్స్ మనలో ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం ఈ రోజు బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి సో ఫస్ట్ యూనిట్ మొదలు పెట్టాము. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్. Basically, when we are discussing about introduction, listen. So accounting is nothing but language of business, and somebody can say that it is nothing but accounting calculations, and someone say that it is nothing but business calculations. Someone can say that accounting is nothing but calculate to ascertainment of profit and loss in the business center. సో ఎవరు ఏ రకంగా చెప్పుకున్నా కానీ అకౌంటింగ్ వ్యాపార లెక్కలకు సంబంధించినటువంటి ఒక విషయము చెప్పుకోవచ్చు. ఆ వ్యాపార లెక్కలకు స్టాండర్డ్స్ అనేది ఒకటి వచ్చి యాడ్ అయింది. మరి స్టాండర్డ్స్ అనేది ఒకటి వచ్చి యాడ్ అయింది ఏంటి? స్టాండర్డ్ ఇస్ ప్రామాణికము. స్టాండర్డ్ అని అంటే బేసిక్ థింగ్ విచ్ కెన్ బి ఇంటర్సెప్టెడ్, అంటే ప్రాథమికంగా అవసరమైనటువంటి ఒక విషయాన్ని ఏ బేసిక్ స్టాండర్డ్ విచ్ ఇస్ కవర్, అంటే బేసిక్ ప్రాథమికంగా ఒక ప్రామాణికతను మనము అకౌంటింగ్ ప్రిపరేషన్ లో చొప్పించడము, అకౌంటింగ్ ప్రిపరేషన్ లో దాన్ని అనుసరించడము, అకౌంటింగ్ ప్రిపరేషన్ లో గణాంక లెక్కలు తయారు చేయడానికి అంటే వ్యాపార లెక్కలు తయారు చేసే ఒక ప్రామాణికతను పాటించడము. ప్రామాణికతను పాటించేటటువంటి విషయాన్ని మనం స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాండర్డ్ మనం అనుసరించాలా అంటే దేర్ షుడ్ బి రిక్వైర్డ్. ఎందుకు రిక్వైర్డ్ టు ఫాలో, ఎందుకు మనం అనుసరించాలని చూసినట్టయితే there are different organizations with different actually named business organizations, not only in India but also in the world. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో కానీ వివిధ రకాలైనటువంటి బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. కానీ they have to prepare their accounts. Listen, they have to prepare their accounts uniformity. వారు తయారు చేసినటువంటి ఖాతా పుస్తకాలు మాత్రము ఏకరూపత ఉండాలి, యూనిఫార్మిటీ. సో హౌ టు గెట్ యూనిఫార్మిటీ? మరి ఏకరూపత ఎలా సాధిస్తాము అని అంటే ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్ అనుసరించినప్పుడు మాత్రమే, పర్టిక్యులర్ ప్రామాణికతను ఫాలో అయినప్పుడు మాత్రమే, ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్ ని ఆ సంస్థ అనుసరించినప్పుడు మాత్రమే ఏకరూపత సాధించడం జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ అనుసరిస్తేనే ఏకరూపత వస్తుంది. కాబట్టి దానికోసము అవలంబించేటటువంటి దానికోసం తయారు చేసేటటువంటి దానికోసము వెళ్ళేటటువంటి ప్రక్రియనే, ఆ థీమ్నే, ఆ కాన్సెప్ట్నే మనం ప్రామాణికత అని చెప్పుకోవచ్చు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కనుక లేకపోతే ఆర్గనైజేషన్ ఒక్కొక్క రకంగా ఖాతా పుస్తకాలు తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్ ప్రిపేర్డ్ బై ఎక్స్, క్యాష్ అకౌంట్ ప్రిపేర్ బై వై లిమిటెడ్, క్యాష్ అకౌంట్ ప్రిపేర్ బై వన్ ఎంఎస్సి. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక బహుళజాతి సంస్థ చేసేటటువంటి క్యాష్ అకౌంట్ యూనిఫార్మిటీ ఉంటుంది. ఒకవేళ అకౌంటింగ్ స్టాండర్డ్ కనుక అనుసరిస్తే సో ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్, నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ డిఫరెంట్, బట్ ద క్యాష్ అకౌంట్ విచ్ ద ఫార్మాట్ అండ్ ఫాలో అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ and process of the preparation of cash account is one and same. This is the simple example for easy understanding. సులభంగా అర్థం కావడానికి చూడండి. నేచర్ ఆఫ్ ది బిజినెస్ వేరు కావచ్చు, ఆ సంస్థలు కావచ్చు, ఆ సంస్థలు వివిధ రకాలుగా చేసుకోవచ్చు, కానీ వారు తయారు చేసేటువంటి నగదు ఖాతా, నగదు పుస్తకం, చిట్టా మాత్రము సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అని అంటే అకౌంటింగ్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి అకౌంటింగ్ ఫాలో అవుతే మరి ఇవి ఎవరు తయారు చేస్తారు, ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ముందుకెళ్తే వ్యాపార సంస్థ కనుక యాక్చువల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ తయారు చేయడానికి ఏఎస్బి అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ గ్లోబల్లీ అంటే ప్రపంచంగా మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ IASB. So this was established in the year of 1973. 1973లో ఇది స్థాపించబడింది.
సో 1973ని ఇచ్చినటువంటి IAS సో బి అంటే అంతర్జాతీయ గణక శాస్త్ర ప్రమాణ బోర్డు సో ఆ అకౌంట్ ఫార్మాట్స్ని కానీ వాటి ప్రొసీజర్స్ని కానీ వాటి ప్రామాణికతలను కానీ తయారు చేయడానికి ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఇంకా మన దేశానికి చూసినట్టయితే IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ సంబంధించి ASB was established. Accounting Standard Board ASB full form and ASB stands for Accounting Standard Board. This Accounting Standard Board established in the year of 1977. 1977లో ASB was established. ASB అనేది 1977లో 1977లో this board was established. So this board ASB ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఈ రెండు చేసుకుంటూ వివిధ గణక శాస్త్ర ప్రమాణాలను పాటిస్తూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని పొందిస్తాయి. సో దే హ్యావ్ టు ఫార్ములేట్ అండ్ దే హ్యావ్ టు పబ్లిష్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఇట్ మీన్స్ సింప్లీ టాకింగ్ సో ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఈజ్ ఫార్ములేట్ అండ్ పబ్లిష్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ which are to be required to follow globally, internationally, worldwide. And Indian Accounting Standard Board, simply we can say ASB Accounting Standard Board, which was established in the year of 1977 and formulate and publish accounting standards which are to be required to follow in India. Means the organizations are working in India. భారతదేశంలో పనిచేసే సంస్థలు అనుసరించడానికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ASB రూపొందిస్తుంది. సో ఈ రెండు సంస్థలు అంతర్జాతీయంగా ఒకటి, మన జాతీయంగా ఒకటి, ఇవి తయారు చేసేటువంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే గణక శాస్త్ర ప్రమాణాలను సో శాస్త్రబద్ధంగా రూపొందిస్తాయి. ఇవి సో కంపెనీలు తప్పకుండా అంటే మ్యాండేటరీ టు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే సో ఏంటి లాభం ఏంటి, అసలు ఎందుకు ఫాలో కావాలి, ఫాలో అయితే ప్రయోజనం ఏంటి అని చూసినట్టయితే సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ చెప్పాను క్లియర్గా, మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నాను. ఈ గణక శాస్త్ర ప్రమాణాలు గనక సంస్థలు ఫాలో అయితే వెన్ఎవర్ దే ఆర్ ప్రిపేరింగ్ ద అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ వాళ్ళు తయారు చేసేటప్పుడు వెన్ఎవర్ దే ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు whether it is cash account or purchase account or sales account, ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్ ఏవైనా వారు తయారు చేసేటప్పుడు సో ఆల్ అకౌంట్స్ వాట్ యాక్చువల్లీ ప్రిపేర్డ్ బై దెమ్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ నేచర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ద ఫార్మాట్స్ మస్ట్ బి వన్ అండ్ సేమ్. అంటే నమూనాలు ఒకే విధంగా ఉంటాయి అండ్ ప్రొసీజర్స్ మస్ట్ బి వన్ అండ్ సేమ్. సింప్లీ టాకింగ్, any organization is following debit is debit and credit is credit. Debit principle cannot be changed, credit principle cannot be changed, and format for account cannot be changed, and format for final accounts cannot be changed. Why cannot be changed? Accounting Standard Board is there and International Accounting Standard Board is there. Already they have formulated, already they have published, that only the organizations are following. Itta follow కావడం వల్ల సో ప్రయోజనం ఏంటి అని అంటే ద అకౌంట్స్ ప్రిపేర్డ్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ గెట్ యూనిఫార్మిటీ. వివిధ రకాల సంస్థలు తయారు చేసేటటువంటి అకౌంటింగ్ వేదికలు వాటి మధ్యన ఏకత్వం ఏకరూపత లాభిస్తుంది, ఏకత సాధించడం జరుగుతుంది, ఒకే రకంగా ఉంటాయి. అప్పుడు సో ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఫర్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడానికి and understanding with the people, so ప్రజలు చేసుకోవడానికి కానీ అండర్స్టాండింగ్ విత్ ద కస్టమర్స్ అర్థం చేసుకోవడం కానీ ఇట్ విల్ బికమ్స్ వెరీ సింపుల్, చాలా సులభతరం అవుతుంది. మరి బోర్డులో ఎవరు, బోర్డులో ఆల్రెడీ గుర్తించినటువంటి అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీలు అండ్ అటార్నీ జనరల్ అండ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు and financially we can say that the RBI instructed people and tax people, so these are eminent persons, they will be members in that board. వీళ్ళందరూ కూడా ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు సభ్యులు ఉండి వాళ్ళు అకౌంటింగ్ ప్రొఫార్మాలను
అకౌంటింగ్ ప్రొసీజర్స్ ని అకౌంటింగ్ విధానాలను రూపొందించడం జరుగుతుంది. అలా రూపొందించిన వాటిని ఆర్గనైజేషన్స్ కూడా యూనిఫార్మిటీగా అనుసరించి ఫాలో కావాల్సి ఉంటుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ వీ కెన్ సే దట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఈస్ డెఫినేషన్, నిర్వచనము. డెఫినేషన్ ఏంటి మరి అని అంటే, ఆల్రెడీ ఐ టోల్డ్ వన్స్ అగైన్ లిసన్. అకౌంటింగ్ is nothing but recording of the transactions, classifying, analyzing and explanation or interpretation of financial. ఇది ఎవరికైనా తెలుసు. ఈవెన్ BCom people and the commerce background people, they can say easily accounting is nothing but business calculations, accounting is nothing but interpreting of business results. ఎవరైనా సో అకౌంటింగ్ ఎమ్మటి స్టాండర్డ్ ఉంది. స్టాండర్డ్ అని చెప్పాను, ఏ మినిమం బేసిక్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. సో కనీస ప్రాథమిక విషయాలు మనం చొప్పించాలి అంటే స్టాండర్డ్, ప్రామాణికతను. ప్రామాణికత అంటే ఖాతాలు ఏకరూపత సాధించుట. కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే, the accounts prepared by different organizations or all the organizations should get uniformity. వ్యాపార సంస్థలు తయారు చేసేటటువంటి ఖాతాల మధ్యలో ఏకరూపత సాధించు వాటిని మనము గణక శాస్త్ర ప్రమాణాలు లేదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పాము. ఇలాంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 నుంచి 32 వరకు ఉన్నాయి. 1 to 32. among 1 to 32, సెకండ్ యూనిట్ నుంచి మనకు డీప్ గా కవర్ అవుతాయి. సెకండ్ యూనిట్ ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పాను. 1-9 వరకు సెకండ్ యూనిట్ లో, 10 నుంచి 7 వరకు థర్డ్ యూనిట్ లో, 17 నుంచి మిగతా ఫోర్త్ యూనిట్ లో, అండ్ చివరి యూనిట్ లో ఇండియాస్ గురించి మనం డిస్కస్ ఉంటుంది. వీటిని మనం చర్చించేది ఏంటంటే, ద బీకామ్ స్టూడెంట్ మస్ట్ నో, స్టూడెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే, డిప్యూటేషన్ అకౌంట్ అంటే ఇలా ఉంటుంది అని మాస్టర్ చెప్పగానే, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇలా ఉంటుంది ఫార్మాట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది, అడిషన్ స్టేట్మెంట్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ ఈస్ లైక్ దిస్ అన్న. ఎందుకు అలా ఉంటుంది? ప్రొఫార్మా అలాగే ఉండాలి. ఆ ప్రొఫార్మా ఎందుకు ఉండాలి అనగానే ద స్టూడెంట్ కెన్ సే దట్, విద్యార్థి ఏం చెప్తాడంటే, సార్ ఇట్లనే నేర్పించాడు, మా సార్ ఇలానే చూపించాడు, లేకపోతే ఫ్రమ్ సో అండ్ సో బుక్, టెక్స్ట్ బుక్ లో ఫార్మాట్ ఈస్ గివెన్ లైక్ దిస్, ఇలా ఇచ్చారు అని అంటారు. కానీ అవి ఆల్రెడీ ప్రిపేర్డ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. దానికి దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ బి క్లారిఫై, ఇది క్లారిఫికేషన్ తెచ్చుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ కానీ, ఫైనల్ అకౌంట్స్ కానీ, అకౌంట్ కానీ, ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అకౌంట్, వాట్ ఎవర్ ఎల్స్ మీరు ఏది తయారు చేసినా కానీ, అవి ఫార్మాలు, ప్రొసీజర్స్ అలా ఉన్నాయి అని అంటే, అవి ఎందుకు ఉన్నాయి అనగానే, మా సార్ చెప్పింది అలానే టెక్స్ట్ బుక్ ఉన్నాయనో అండ్ రికమెండెడ్ ఆథర్ అనో కాదు. ఆ ప్రొఫార్మాలు, ఆ ప్రొసీజర్స్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. వీఆర్ లర్నింగ్, మనం నేర్చుకుంటున్నాము. ఆర్గనైజేషన్ షుడ్, వ్యాపార సంస్థలు వాటిని అనుసరించాలి. ఆ అనుసరిస్తున్నాయా లేదా మళ్ళీ ఎవరు చూస్తారు అని అంటే, ఆడిటర్స్ దే విల్ సీ. ఆడిటర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఆడిటింగ్, దే హ్యావ్ టు చెక్ అండ్ దే హ్యావ్ టు వెరిఫై చేస్తారు. ఇట్లాంటివి ఇది అవసరం ఉంది కాబట్టి మనము నేర్చుకోవాలి. కాబట్టి దిస్ ఇస్ ఎ గుడ్ పేపర్ అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ బీకామ్ జనరల్ పీపుల్, బీకామ్ జనరల్ వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారని అంటే మీరు సంతోషపడండి. దిస్ ఇస్ ఎ గుడ్ పేపర్. జనరల్లీ వితౌట్ స్టడీయింగ్ ఆఫ్ దిస్ వన్, ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోకపోతే, ఫార్మాట్ ఈస్ ఇట్స్ సెల్ఫ్ ఫార్మాట్. ప్రొఫార్మ్ అంటే ప్రొఫార్మ్ అంతే, జస్ట్ లైక్ a+b² ఫార్ములా వి హావ్. అది చిన్న స్థాయి చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫార్ములా అలా వచ్చింది అనేది మనం స్టడీ చేయాలి. అలాగే ఇప్పుడు అకౌంటింగ్ ఫార్మాట్, అకౌంటింగ్ ప్రొసీజర్ మనం ఇంటర్మీడియట్ లో కానీ, బీకామ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో కానీ, ఫార్మాట్ అండ్ ప్రొసీజర్ ఉన్నాయని నేర్చుకున్నాం. ఓకే, అక్కడ ఓకే. బట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఏంటంటే, ప్రొఫార్మాలు, ఆ ప్రొసీజర్స్, ఆ ఫార్మాట్ ఎవరు తయారు చేశారు, ఎందుకు అలా ఉన్నాయి,
అలా మనం ఎందుకు ఫాలో అవుతున్నాము, వీటికి సంబంధించిన మార్పులు ఉంటాయా, అమెండ్మెంట్స్ ఉంటాయా, అలా చేంజెస్ ఉంటాయా, అసలు ఎవరు చేస్తారు, ఎట్లా అవుతాం మనము, ఎలా, సో మనం ఫాలోయింగ్, హౌ వీఆర్ ఫాలోయింగ్ అనేది మనం నేర్చుకోవాలి. దానికే కంక్లూజన్ ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, సో గణక శాస్త్ర ప్రమాణాల బోర్డు ఉంటుంది. బోర్డు ఇట్ కెన్ ఫార్ములేట్ అండ్ పబ్లిష్, అది తయారు చేసి రూపొందించి సో ముద్రిస్తుంది. ఇవి యాజ్ ఎ స్టూడెంట్ గా మనం నేర్చుకుంటాం, యాజ్ ఆర్గనైజేషన్స్ గా, వ్యాపార సంస్థలు, సో దే హ్యావ్ టు ఫాలో, అవి అనుసరిస్తాయి. సో ఇది యాక్చువల్ గా ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, విచ్ మీన్స్ ఇన్ ద టుడేస్ లెసన్ యాక్చువల్లీ ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ద ఫస్ట్ యూనిట్ లో ఇంట్రడక్షన్ డిస్కస్ చేశాను, మీ డెఫినేషన్ డిస్కస్ చేశాను మీతోని, అండ్ నీడ్ ఇంపార్టెన్స్ కూడా మీతో డిస్కస్ చేశాము. నెక్స్ట్ క్లాస్ సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 to 32 సో ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాము. సో అంతవరకు ఓకే, అలా ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ యూనిట్ మీకు ఇస్తుందండి ఈ సబ్జెక్ట్ కి, అందుకే ఫస్ట్ యూనిట్ చాలా కేర్ఫుల్ గా మనం స్టడీ చేయాలి. సో వన్స్ అగైన్ మళ్ళొకసారి అందుకే చెప్తున్నానండి, సో అమంగ్ ద 5 ఫస్ట్ యూనిట్ ఇస్ ద బేస్ ఫర్ ద సబ్జెక్ట్. మనకు పునః ఈ బేస్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే అంటే ఇంట్రడక్షన్ విషయం డిస్కస్ చేసాము, డెఫినేషన్ సో నిర్వచనం డిస్కస్ చేసాము, అండ్ నీడ్ అండ్ ఇంపార్టెంట్ సో ప్రాముఖ్యత, ఈ 3 అంశాలు మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో మీరు ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఫైనల్ గా మీరు గుర్తుంచుకోండి స్టూడెంట్స్, సో ఒకసారి గుర్తుంచుకోండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ నథింగ్ బట్ ప్రొఫార్మా, ఫార్మాట్స్, ప్రొసీజర్స్, ఓకే, and all the organizations follow uniformly, means between the organization to uniformity, ఏకరూపత సాధించడానికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ దేర్, గణక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఇవి ఎవరు తయారు చేస్తారు, ఏఎస్బి అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ తయారు చేస్తుంది. ఇది మీరు జ్ఞప్తికి పెట్టుకోండి. టోటల్ ఇప్పటి వరకు 1 to 32 22 ఉన్నాయి. అవి ఏంటివి, ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.